పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దేహం గురించి కూడా అద్భుతంగా చెప్పారు. రైట్, స్వధర్మంలో దేహాన్ని కూడా ఎలా పట్టించుకోవాలో చెప్పారు. మనం కొన్ని ఎపిసోడ్స్గా మనం సత్యదర్శనంలో దేహం 96 తత్వాల గురించి తెలుసుకుంటున్నాం. నేటి సత్యదర్శనంలో దేహం 96 తత్వాల్లో అంతఃకరణాల గురించి మనం తెలుసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్లో అరిషడ్ వర్గాలు, రైట్, 6 చక్రాలు, ఒక స్థితి గురించి, వాటి అధిదేవతలు ఎవరు, మనలోనే దేవతలు ఉన్నారు, మనం ఎనర్జీతో, మన ధ్యానంతో, జ్ఞానంతో వారితో ఎలా అనుసంధానం అవుతామో తెలియజేశారు మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ సేవాదల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కన్వీనర్ మరియు స్త్రీ శక్తి పుస్తక రచయిత మేడం అనుజ గారు. వారితో మాట్లాడి ఈరోజు అంతఃకరణాల గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు దేహం 96 తత్వాలు. ఎప్పుడు ఎలా బిగిన్ చేశారో మేడం, ఎపిసోడ్స్ లాగా వెళ్తూనే ఉంది కదా. కరెక్ట్ సార్. సో వండర్ఫుల్ మేడం. లాస్ట్ ఎపిసోడ్లో మనం షట్ చక్రాల గురించి తెలుసుకున్నాం మనం, రైట్. అవును సార్. సో ఇప్పుడు అంతఃకరణాలు ఏంటి మేడం? అంతఃకరణాలు చక్రాలకు వీటికి ఏమైనా సంబంధం ఉంటుందా? దేహానికి ఏమైనా సంబంధమా? దేహానికి ఉంది సార్, తప్పకుండా. మరి దేహంలో 96 తత్వాలతో కూడుకుంది మన దేహం. దాని గురించి ముందు మనం తెలుసుకోవాలి. కానీ మన అందరి గురువైన పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియచేసుకుంటూ మనం ఈ సెక్షన్ని స్టార్ట్ చేసుకుందాం సార్. ఓకే సార్. మన గత కొన్ని రోజులుగా మనం 96 తత్వాలతో కూడుకున్న దేహం గురించి మనం తెలుసుకుంటున్నాం సార్. కంపల్సరీ ప్రతి ఒక్కరు దేహం గురించి తెలుసుకోవాలి, పరిపూర్ణంగా తెలుసుకోవాలి. సృష్టికర్త ఎంత అద్భుతంగా మనకు దేహాన్ని సృష్టించారనేది. ఎన్ని 96 తత్వాలంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఉందా ఇన్ని తత్వాల దేహం గురించి తెలుసుకోవడం. ఇప్పటిదాకా ఏమైనా చెప్పుకునే ఏమైనా ఐడియా ఉంటే ఒక్కసారి రిపీట్ చేయగలుగుతా? ఓకే సార్. 96 తత్వాల్లో ఫస్ట్ పంచభూతములు, పంచకోశములు, మళ్ళా పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు, అంతఃకరణములు 4, షట్చక్రాలు, పంచవాయువులు, పంచ ఉపవాయువులు, ఇలా చెప్పుకుంటూ కోశాలు, చక్రాలు, వీటి వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. షట్చక్రాలు, షట్ ఉరుములు, తర్వాత వచ్చేవి షట్ ఉరుములు అనమాట. ఇవి మనం 4 చెప్పుకునేసరికి అంతఃకరణం తర్వాత షట్ ఉరుములు వస్తాయి. సప్త ధాతువులు, అష్ట మదములు, 10 ముఖ్యమైన నాడులు, 12 త్రయములు, ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంటిన్యూ. 96 తత్వాలు కలిస్తే ఈ శరీరం తయారైంది. సో దీన్ని ఎంత చక్కగా చూసుకోవాలి. విశ్వశక్తిని పత్రిజీ అంటారు కదా మేడం, దీనికి కావాల్సింది ఫస్ట్ విశ్వశక్తిని ధారపోయాలి, సెకండ్ వాటర్ ఇవ్వాలి, థర్డ్ ఆహారం అన్నారు. మనం ఫస్ట్ ఆహారమే, సెకండ్ ఆహారమే, థర్డ్ ఆహారమే ఇస్తున్నాం మనం. ఇంకొకటి ముఖ్యమైన ఆహారం చెప్పారు, నేను ఆత్మను అనే ఆత్మాహారం గురించి కూడా చెప్పారు. ఖచ్చితంగా వండర్ఫుల్ మేడం. ఈ అంతఃకరణాల గురించి చెప్పండి మేడం. ఓకే సార్. ఈ ఒక 4 అంతఃకరణములు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి అంతఃకరణములు అంటారనమాట. అంతఃకరణములు శుద్ధి కానిదే ఆత్మజ్ఞానము ఏర్పడదు. అంతఃకరణములు, ఈ దేహంలో ఉన్నటువంటి అంతఃకరణములు శుద్ధి కానిదే ఆత్మజ్ఞానం అనేది పొందలేరు, ఆత్మజ్ఞానం ఏర్పడదు, ఆత్మస్థితికి చేరడం అనేది ఉండదు. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ముందు మనసు గురించి మనం తెలుసుకోవాలి సార్. మనసు గురించి అంటే ప్రాపంచిక విషయాలు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళది మనసు. ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారన్నమాట. ఇది సహజంగానే మనం తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటుంది మనసు అనేది. ఆ చిన్నప్పటి నుంచే ఉంటుందండి. తల్లి ఏమేమి మనకు నేర్పిస్తుందో అవన్నీ మనకి రికార్డ్ అయిపోవడము, గుర్తుండడం తప్పనిసరిగా మనసు అనేది ఉండాలి కూడా. ఎందుకంటే జ్ఞాపకం అనేది దేని ద్వారా మనకి ఏర్పడుతుంది? మనసులో ఆలోచనల ద్వారా. మనసు అసలు ఎలా ఏర్పడుతుంది, మనసు అంటే ఏంటి, ముందు అది తెలుసుకోవాలన్నమాట. మనసు తెలుసుకుంటేనే మనకి మనసు అనేది వాయుతత్వము. మనసు అనేది వాయుతత్వం.
మరియు ఆకాశతత్వం కూడా కూడుకొనుంది. రెండు కలగలిపి ఆకాశతత్వము వాయుతత్వం, ఆ రెండు కలిస్తేనే మనసు అన్నమాట. మనసు అనేది వాయుతత్వం ద్వారానే మనకి ఏర్పడింది అనేది క్షుణ్ణంగా మనం, అందుకే ఒక దగ్గర ఉండదు, ఎప్పుడు ఎటెటో వీస్తూ ఉంటుంది. చంచలంగా ఉండడానికి వాయు ఒక దగ్గర ఉండదు కదా మేడం, అలా ప్రసరిస్తూనే ఉంటుంది. ఇది మన గత జన్మల నుంచి మన సంస్కారంలో మన కంటిన్యూషన్ క్యారీ అవుతుంది. మన యొక్క సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి కంటికి కనబడనివి. మన దేహం మాత్రమే మనకు కనబడుతుంది, మిగతా శరీరాలు కనబడవు అన్నమాట. ఆ కనబడని వాటిలో ఈ అంతఃకరణాలు 4 కూడా ఉన్నవి. ఈ మనసు మనం పుట్టినప్పటి నుంచి ఏదైతే మనం వింటుంటామో, ఏదైతే ఆలోచన చేస్తుంటామో, ఏదైతే భావన చేస్తారో, మనం ఏదైతే ఊహలు, ఏవైతే కోరికలు అనేవి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మనం వింటూనే ఉంటాం, వింటూనే ఉంటాము, ఆలోచన అనేది చేస్తూనే ఉంటాము. ఇది ఆలోచనలు అన్నమాట. ముఖ్యంగా వచ్చేది ఆలోచనలు. వినడందువలన మనకు గుర్తు ఉండాలంటే సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకోవాలి. దానినే చిత్తము అంటారు. అది 3వ టాపిక్లోకి వస్తుంది, మనసు, బుద్ధి, చిత్తం. కానీ ముందు మనము ఆలోచించేది మనసు. ఆలోచన చెయ్యాలి. ఫస్ట్ ఆలోచన చేస్తేనే నోటి ద్వారా చేయడం చేస్తామన్నమాట. కానీ చాలామంది ఏమనుకుంటారు, మనసు ద్వారానే నేను చంచలమవుతున్నా, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నా, మనసు ద్వారానే అన్ని చెడు అర్థాలు అనర్థాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు. కాదు సార్, ఎందుకంటే మనసు కూడా చాలా ఇంపార్టెంట్. భగవంతుడు సృష్టిలో మైండ్ ఎందుకు పెట్టాడు? జ్ఞాపకం అనేది ఎవరు చేయాలి? మనకి మనసే చేస్తుంది, రికార్డ్ చేసుకుంటుంది, మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది. గుర్తు చేయడం కరెక్టా కాదా, రైటా రాంగా? 100% రైట్. ఇప్పుడు అదే గుర్తు లేదనుకోండి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ మేడం, అంత దాకా ఎందుకు, ఇప్పుడు మీరు చదివారు ఈ పుస్తకం, సాధన చేశారు, ఇలా ఫ్లోలో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? మనసే లేదు, మనసే వాడలేదు అనుకోండి, అంటే మనసును శూన్యం చేసుకొని విశ్వశక్తిని తీసుకుంటాం ధ్యానంలో, కానీ మనస్సులోనే రికార్డ్ అవ్వాలి. మీరు చెప్పగలుగుతున్నారంటే దాంట్లో ఆ మెమరీ నుంచే బయటకు వస్తుంది. వెరీ గుడ్. రికార్డ్ అవ్వాలి. రికార్డ్ అవ్వాలన్నప్పుడు మనసులో అనేది మరి ఆలోచన అనేది రావాలి కదా. ఆలోచన ఉన్నందువల్ల చిన్నప్పటి నుంచి తల్లి ఏమేమి నేర్పించింది, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా నడవాలి, నడక, వాళ్ళ యొక్క సంస్కారము, వాళ్ళ యొక్క వాసనలు, వాళ్ళ మతము, కులము అన్నీ నేర్పడం ద్వారా, మనసు ద్వారా తెలుసుకోవడం ద్వారా నేను స్త్రీ అని, పురుషుడు అని, వాళ్ళ ఇల్లు అడ్రస్ కూడా మనకు గుర్తుంటుంది. మన ఇంటి అడ్రస్ మనకు గుర్తు. ఉదాహరణకి మన మనసే మనకి గుర్తు లేదనుకోండి, మనం బయటికి వెళ్ళిన తర్వాత మన అడ్రస్ మనం మర్చిపోయామనుకోండి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అవునా కదా? మనమే గుర్తులేము, మన పేరు మనకు గుర్తులేదు, మన తల్లిదండ్రులు మనకు గుర్తులేదు, మన భర్తకి భార్య గుర్తులేదు, భార్య భర్తకు గుర్తులేదు. ఏం జరుగుతుంది సార్? చాలా ప్రమాదాలకు గురవుతాం. బయట జరిగే ప్రమాదాల కన్నా మనసు సరిగా లేకపోతే వచ్చే ప్రమాదాలు ఎక్కువ. మరి మనసు సరిగా పని చేయకనే పిచ్చోళ్ళు అవుతున్నారు కదా సార్. మైండ్ ఖరాబ్ అయింది, ఓవర్గా వాడే అంట మేడం. అంటే ఇప్పుడు ఆలోచన అవసరమే, కానీ అతి ఆలోచన అవసరం లేదని. అతి ఆలోచన వేరు, ఇది అసలైన మైండ్, మనస్సు అనే దాని గురించి తెలుసుకోవడం. ముందు దానికి సంబంధించిన జ్ఞానం, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ మైండ్. ఇలా మంచి పదం మేడం, మనస్సు పట్ల సరి అయిన అవగాహన. వెరీ గుడ్ సార్, చాలా కరెక్ట్ పాయింట్. ఓకే, మనసు పట్ల సరైన అవగాహన ఏర్పడాలి. అది తెలవక మన ధ్యానులే, నాకు మనసులో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నిరంతర ఆలోచనలతో సతమతం అవుతున్నా, వస్తే గతం గురించి, లేకుంటే ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి అని చెప్పుకుంటూ ఉంటారు. నీకు గతం గురించి నీకు గుర్తు లేకుంటే మరి ఇవన్నీ కోల్పోతావు కదా, ఇవన్నీ డెడ్ అయిపోతుంది కదా. నువ్వు ఎట్లా గుర్తుపెట్టి, ఉదాహరణకి ఒక జాబ్కి వెళ్ళాలి, 2 రోజులు 3 రోజులు టైం ఉంది, పలానా అడ్రస్ అని ఉన్నది, అది నువ్వు గుర్తుపెట్టుకున్నావు, వెళ్తావు, పలానా అడ్రస్, బస్, అవన్నీ నీకు గుర్తు లేకుంటే ఎక్కడికి వెళ్తావు, ఏ కంపెనీకి వెళ్తావు? ఇవన్నీ మనకు గుర్తులో సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకుంటేనే కదా. అంటే అవసరమైన అన్నీ ఉండాలి, కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా అవసరం లేని అన్నీ వేస్తున్నామని అర్థమవుతుంది మేడం మీరు మాట్లాడుతుంటే. అంతే సార్, ఇప్పుడు రికార్డ్ చేసుకుంటుంది, అన్నీ చేస్తుంది. నీకు అవసరమైన అవసరం లేకున్నా విన్నట్టుగా నీకు రికార్డ్ చేస్తుంది. ఎదుటి వాళ్ళే వింటున్నావు, నీది నువ్వు వింటున్నావు, అందరి వింటున్నావు.
వింటున్నప్పుడు రికార్డ్ చేసుకుంది మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నప్పుడు నీకు ఏది అవసరమో నువ్వు అది తీసుకో. అదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నీకు ఏది అవసరమో అది తీసుకో. ఇప్పుడు ఒక దగ్గర జాబ్కి వెళ్ళాలి, అక్కడ కావాల్సిన అడ్రస్, కంపెనీ, నువ్వు రీసెర్చ్ చేసుకునే ఏమేమి చెప్పాలి, ఇంటర్వ్యూలో ఏం చెప్పాలో అవన్నీ నీకు గుర్తుండాలి కదా. నీకు ఇంటర్వ్యూలో గుర్తు లేకుంటే, నీ మైండ్ నీకు గుర్తు చేయకుంటే నువ్వు అక్కడ వెళ్ళి ఏం ఆన్సర్ చెప్తావు, ఆన్సర్ ఏం చేస్తారు? అవును కదా సార్. అందువల్ల మైండ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. మన తల్లి గర్భం నుంచి వచ్చినప్పటి నుంచి కొన్ని సంవత్సరాలకి 6-7 సంవత్సరాలకి ఫుల్ కంప్లీట్ మైండ్ ఏర్పడుతుంది. మైండ్ మేనేజ్మెంట్లోకి వస్తాం. ఇది అవసరం కూడా. కనుక దయచేసి ఎవ్వరు మనసుని నాకు ఆలోచనలు వస్తున్నాయి, మైండ్స్ విచక్షణ జ్ఞానం లేదు, క్షణక్షణం మనసు కోతి వంటిది, మళ్ళా కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. మనసు కోతి వంటిది, క్షణక్షణం కొమ్మలు ఎక్కి దుంకినట్టుగా చేస్తూ ఉంటుంది. నీ మనసు నీ ఎంత గొప్ప వరం అది. మనసుని వాడుకున్న విధానంలో ఉంది. మనసు అంటే వజ్రాయుధం. నువ్వు 2 పక్కల పదును ఉంటుంది. కత్తికి 2 పక్కల పదును ఉన్నట్టుగా మనసుకు కూడా 2 పక్కల పదును ఉన్నది. ఆ మనసే నీకు ఆగిపోయింది, ఆ మనసులో నీకు ఆలోచన డెడ్ అయిందంటే నువ్వు పిచ్చోడు అవుతావు. పిచ్చోడు అంటే ఇదే కదా సార్ చెప్పేది. బయట వాళ్ళు ఆలోచించి అతిగా ఎంతసేపు ఎక్కడ ఆపాలో తెలియక. అంటే ఇప్పుడు ధ్యాన సాధనతో మనసు కొద్దిసేపు శూన్యమవుతుంది మేడం. తర్వాత అవసరమైనవి ఎలా ఉపయోగించుకోవాలో. ఇప్పుడు ధ్యానం ఎందుకు అవసరం? మరి మనసు ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు ఇక్కడ ధ్యానం యొక్క విశిష్టత ఏంటంటారు? మనసు ఇప్పుడు మనకు అన్నీ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ధ్యానంలో మనం కూర్చుంటాం సార్. ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు ఈ 2 రోజుల కిందటివి ఎవరెవరితో ఏం మాట్లాడతావో, లేకుంటే అనవసరమైనవి కూడా వింటున్నావు, అవసరమైనవి కావు అనవసరమైనవి చూస్తున్నావు, వింటున్నావు, ఆలోచిస్తున్నావు. అవన్నీ నువ్వు ధ్యానంలో ఎంప్టీ మైండ్లు చేసుకోవాలని కూర్చుంటావు. కూర్చున్నప్పుడు మరి అన్నీ బయటికి వెళ్తుంటాయి. వెళ్ళినప్పుడు దాన్ని వెళ్ళనివ్వండి. నీకు అవసరం ఉన్నది విను, ఒకసారి చూడు. లేకుంటే మీరు అన్నట్టు ఇందాక మనస్సుని శుద్ధి చేసుకోవడము అనే ప్రక్రియలో ధ్యానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనశుద్ధి చేసుకో. ధ్యాన సాధన చేయడం వల్లనే అనవసరమైనవి అన్నీ వెళ్ళిపోతాయి. ఓవర్గా ఆలోచించడం, గతము, భవిష్యత్తు. గతం ఉండాలి కానీ అవసరం లేని గతం ఎక్కువ ఉంటుంది కదా మేడం. ఎప్పుడో 20 ఏళ్ల కింద జరిగిన విషయాలు, ఎప్పుడో జరిగిన విషయాలు రిపీట్ చేస్తూ ఉంటారు. అది మనం రిపీట్ చేయడం ద్వారా మనం వినాలి తపన. ఒకసారి మనకి వినిపించిందండి, రిపీట్ చేసింది. రిపీట్ చేసిన దాన్ని మన ఆసక్తి చూపిస్తాం చూడండి, దాని మీద ఫోకస్ చేస్తారు కదా. ఎవరైతే ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తారో నీకు అది రిపీట్ అవుతూ ఉంటుంది, కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఏదీని మీద ఫోకస్ చేస్తే అది పెరుగుతుంది. గతంలో జరిగిన అవసరం లేని విషయాల మీద ఫోకస్ చేస్తే అదే పెరుగుతుంది అనమాట. అలాగా నీకు అది అవసరం లేదు, ఫాస్ట్ గతం అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించాలి? దానివల్ల వచ్చే లాభం లేదు. నీకు ఏదైనా ఇంపార్టెంట్ ఉందా ఆ పాయింట్ తీసుకో, గుర్తు తెచ్చుకోవచ్చు. ఆ రోజు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, అది రెఫరెన్స్ లాగానో జ్ఞానం అయితేనో తీసుకోవాలి అంటున్నారు. మనసు మన ఆధీనంలో ఉండాలి. మనసు ఆధీనంలోకి మనం వెళ్ళిపోకూడదు. అది ఒక ధ్యానం ద్వారానే మనకు ఏర్పడుతుంది, సాధ్యపడుతుంది. మనసు మన ఆధీనంలో, రిమోట్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఆఫ్ చేస్తే ఆఫ్ అవ్వాలి. మన సెల్లు మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, మనం ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. మన మైండ్ కూడా అలా ఉండాలి. రిమోట్ కంట్రోల్, మైండ్ అనే రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి. మన ఆధీనంలో ఉండాలంటే ఒకటే మార్గము, ధ్యానం తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ రిమోట్ ని వేరే వాళ్ళ చేతిలో పెడితే, వేరే వాళ్ళ చేతిలో పెట్టడం కాదు, మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోవడమే వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు. అదే అంటారా, వేరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేయడం. మైండ్ ఏం చేస్తుంది? గతం గురించి వినిపిస్తూ ఉంటుంది, భవిష్యత్తు గురించి వినిపిస్తూ ఉంటుంది, ప్రజెంట్లో ఉండనివ్వదు. ప్రజెంట్ అంటే వర్తమానంలో లివింగ్ ఇన్ ద మూమెంట్లో, ఇప్పుడు ఈ క్షణం మనం ఏం చేస్తున్నాము అనే ఎరుకతో మనం ఉన్నప్పుడు, అవేర్నెస్తో మనం ఉన్నప్పుడు ఇవన్నీ సైడ్ అయిపోతాయి. ఒక్కసారి మనసుని వచ్చే ఆలోచనని గమనించు. మనస్సుతో కొట్టివేయి. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అని ఒక సామెత కూడా ఉంది కదా సార్. మనస్సుతో జయించు. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. మనస్సుతో జయించు. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయంటే వాటిని గమనించండి, బయటికి వెళ్ళిపోనియండి. అంతే, మనం వెళ్ళిపోని ఎట్లా కదా, ఆపేస్తున్నాం. మన పెద్దలు సామెతలు ఉట్టి చెప్పలేదు సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అదే విధంగా మనసును కూడా మనసుతోనే కొట్టివేయాలి, జయించాలి, కొట్టివేయాలి. ఎట్లా కొట్టివేయాలి? నీకు వస్తున్నాయి, ఏదో పని చేస్తున్నావు, నీ మనసులో ఆలోచనలు వస్తున్నాయి,
కాదని వచ్చినప్పుడు ఒకసారి చూడు, గమనించు అంతే. అప్పుడు ఏం చేస్తుంది మనసే, ఓ నన్ను ఎవరో గమనిస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు అనేసి ఒకటి రెండు సార్లు చూపిస్తుంది, వినిపిస్తుంది, సైడ్ అయిపోతుంది. అది నేను ప్రాక్టికల్గా చేశాను సార్. నా ప్రాక్టికల్లో నేను నా మైండ్ నేను కంట్రోల్ చేసుకోగలిగాను. వచ్చిన ఆలోచనను మనం గమనిస్తే ఆ ఆలోచన మాయమైపోతుంది. అది సింపుల్, ఆ ఎరుక రావాలి, స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయింది. అది నా ప్రాక్టికల్గా నేను చేశాను సార్. సూపర్ ప్రాక్టీస్ మేడం, ఇది ప్రాక్టీసే సార్. నేను చేశాను. మనసుతోనే చూసేదాన్ని అనమాట. ఎందుకు ఆలోచనలు అలా కంటిన్యూగా వస్తాయి అంటే లింక్ ఉండదు, పొంతన ఉండదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఒక స్టోరీ లాగా కూడా ఉండదు అనమాట. అది ఇది ఇక్కడి నుంచి ఇటు, అటు నుంచి అటు. ఇంకోటి మేడం, మరి ధ్యాన సాధన చేసినా కూడా ఇంకా ఎందుకు ఎక్కువ ఆలోచన చేయడము, గతం ఆలోచించడము, భవిష్యత్తు ఆలోచించడము ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటారు? ఇంకా కంప్లీట్ శుద్ధి అవ్వలేదా? శుద్ధి అవ్వలేదు, అంతఃకరణ శుద్ధి అవ్వలేదు. అంతఃకరణం అంటే లోపల ఉన్న మనస్సు, అంతర్మనస్సు శుద్ధి అవ్వాలి. శుద్ధి అవ్వాలి. అంతర్మనస్సు శుద్ధి అంటే అసలు అంతఃకరణాలు అంటే 4 భాగాలు. మనసులోనే ఇవన్నీ 4 భాగాలు సార్. ఒకటి తర్వాత ఒకటి క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మనస్సులోనే నెక్స్ట్ ఇవి ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ నా మనస్సు, ఆలోచనలు, వాటిని శుద్ధి చేసుకోవాలి. మనసును శుద్ధి చేయడం అంటే అంతఃకరణ శుద్ధి అంటే ఫస్ట్ మనసు శుద్ధి, అంటే ఆలోచన శుద్ధి, మనోశుద్ధి చేసుకోవాలి. అట్లా 4 భాగాలు. మనసులోనే మనసు, బుద్ధి, దాన్నే క్లీనింగ్ శుద్ధి జరిగాక బుద్ధిగా చెప్పుకోవడం జరుగుతుంది. బుద్ధి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ జరిగినాక చిత్తం తర్వాత అహంకారం. ఇట్లా స్టేజెస్. వీటిలోనే మనం వెళ్ళాలంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ధ్యానం ద్వారా. అంటే మనస్సుని శుద్ధి చేయడం అంటే ధ్యాన సాధన చేయడం. ధ్యాన సాధన చేయడం అంటే మనస్సుని శూన్యంలో పెట్టుకొని కూర్చోవడం. అంతే. మనసు ఎట్లా శూన్యం పెట్టుకుంటాం? మనసు దేని ద్వారా తయారైంది? మనసు అసలు ఎలా ఏర్పడింది? ఈ జ్ఞానం ఉండాలా? ఈ జ్ఞానం 100% ఉండాలి. శ్వాస ద్వారా మనసు ఏర్పడింది, వాయు ద్వారా ఏర్పడింది మనసు. కనుకనే శ్వాసని గమనించు, శ్వాస మీద ధ్యాస పెట్టు. అంటే నీ మనసును నువ్వు ధ్యాస పెట్టినట్టు. మేడం అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం ఇవాళ. మనస్సు వాయువు ద్వారా అంటే అదేంటో అనుకుంటున్నాం, శ్వాస ద్వారానే ఏర్పడింది మనస్సు. శ్వాస ద్వారానే. కాబట్టి ఇప్పుడు శ్వాసను గమనిస్తేనే మనస్సు శూన్యం అవుతుంది. వావ్, ఇది మాత్రం హైలైట్ అండ్ న్యూ పాయింట్ మేడం ఇవాళ. అందుకే పత్రి గారు శ్వాసనే గమనించు, శ్వాస మీద ధ్యాస పెట్టు. అంటే నీ మనసు నువ్వు ఉట్టిగా ఆలోచనలు నువ్వు అధిగమించడం అసాధ్యం. అంతే, అసాధ్యం. కాబట్టి నువ్వు ఆలోచనలు పక్క పెట్టి శ్వాసను మీద ధ్యాస పెట్టు. వావ్, ఆటోమేటిక్గా నీ మైండ్ నీ ఆధీనంలోకి వచ్చేస్తుంది. అప్పుడు శూన్య స్థితిలోకి చేరుకుంటావు. శూన్యంగా అంటే నీ లోపలికి, నీ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు నువ్వు తీసుకున్న దానితో పాటు ఆలోచనలు కూడా ఉంటాయి కదా సార్. బయట ఉన్న శక్తి, ప్రాపంచికంగానే ఆధ్యాత్మికము, విశ్వశక్తి, జ్ఞానము, శక్తి, వెలుగు అన్నీ విశ్వంలో ఏదైతే ఉందో అంతా మన చుట్టే ఉంది. ఆ శ్వాసలోనే ఉంది అంతా కూడా, ఆ ప్రాణశక్తిలోనే ఉంది. అట్లా ఆలోచనలు, బయట ఆలోచనలు కూడా దాంట్లోనే ఉన్నాయి. మన ఒక్కరివే కాదు ఆలోచనలు అనేవి, మన ఒక్కరివే కాదు. మనసు అనేది మన ఒక్కరిదే కాదు. అట్లా లోపలికి తీసుకున్నప్పుడు అన్నీ లోపలికి వెళ్తాయి. ఆ లోపలికి వెళ్ళి నాభి దగ్గరికి వెళ్ళి మనసు అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మనం తీసుకున్న ఆహారం ద్వారా, మనం తీసుకున్న గాలి ద్వారా, నీటి ద్వారా, బయట ఉన్నటువంటి వాటర్ తీసుకుంటాము, బయట ఉన్న ఆహారం తీసుకున్నాం, బయట ఉన్న గాలి తీసుకున్నాం, ఇవన్నీ కలిపి ఒక మనసుగా ఏర్పడుతుంది. అంటే మనం తినే ప్రతిదీ, తాగే ప్రతిదీ, చూసే ప్రతిదీ, వినే ప్రతిదీ మనసును తయారు చేస్తుంది. అల్టిమేట్ పాయింట్ మేడం. మేడం ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదామంటారా? ఓకే సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. టీవీ సౌండ్ మ్యూట్ చేయాలండి. టీవీ బంద్ చేయాలి. నమస్కారం మాస్టర్. ఫస్ట్ టీవీ సౌండ్ మ్యూట్ చేయండి. మంచి మాస్టర్. మా వాయిస్ మాకే వినబడుతుంది, మీ వాయిస్ టీవీలో వినొద్దు, ఇటు డైరెక్ట్ మాట్లాడండి. మంచి మాస్టర్. నాగరికర్ణ నుంచి సత్యనారాయణ నమస్కారం మాస్టర్. నమస్కారం, అడగండి. ఏం లేదు మాస్టర్, ఇప్పుడు ఒక సంశయం ఏంటంటే కాంతి, చైతన్యము, ఆత్మ ఈ మూడు ఒకటేనా, వేరే వేరా? ఒకవేళ వేరే వేరే అయితే కానీ దీని యొక్క వివరణ కొంచెం చెప్పండి మాస్టర్. కాంతి, చైతన్యము, ఆత్మ. ఓకే అండి, ఆల్ రైట్ మేడం.
ఓకే సార్ పేరు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్. నమస్కారం నమస్కారం మాస్టర్ అమ్మా మాత నమస్కారం అమ్మా. నమస్తే సార్. ఓకే సార్. మీరు కాంతి వెలుగు ఓకే కాంతి చైతన్యం ఆత్మ ఒకటేనా కాంతి, వేరు? చైతన్యము ఆత్మ అన్ని డిఫరెంటే సార్, అన్ని వేరు వేరే. వెలుగు వేరు, చైతన్యం వేరు, ఆత్మ వేరు. ఇవన్నీ ముందు మనం చూసుకున్నప్పుడు అన్నీ వేరే, కానీ ఆ స్థితికి చేరినప్పుడు అంతా ఒకటే వన్నెస్లోకి వస్తుంది అనమాట. అంతా ఒకటే వన్నెస్లోకి వస్తుంది. రానంత వరకు మనకి అన్ని డిఫరెంట్. అంటే జీవాత్మ పరమాత్మ అన్నాం. జీవాత్మ పరమాత్మ ఒకటే, జీవుడే దేవుడు, కానీ జీవుడు వేరు, పరమాత్మ వేరు. తెలుసుకోనంత వరకు వేరు, తెలుసుకున్నంత వరకు జీవితే, తెలుసుకున్న తర్వాత జీవితే దేవుడు. అల్టిమేట్ మేడం, విన్నారు కదండి. సాధన లేకముందు మేడం అన్నారు తెలుసుకోవడం అంటే ఏంటి, సాధన లేకముందు వేరు వేరు, సాధన తర్వాత అంత ఒకటే. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా అద్భుతమైన పాయింట్ దగ్గర వచ్చింది మేడం. మన శ్వాస ద్వారానే మనసు ఏర్పడ్డది, దాని ద్వారానే మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకుంటాం అని అల్టిమేట్ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ మేడం. ఈ విధంగా మనసు మళ్ళీ లోపలికి వెళ్ళి ఎలా ఏర్పడుతుంది? ఆల్రెడీ మనకు మనసు అనేది లోపల ఆలోచనలని ఉంటాయి. తీసుకున్న ఆహారం ద్వారా కూడా మన విచక్షణ జ్ఞానం లేకపోవడము, ఎక్కువ తీసుకోవడం, మితాహారము, యుక్తాహారము, మిత భాషణ, యుక్త భాషణ, మిత ఆలోచన, యుక్త ఆలోచన, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏవి అక్కడ పక్కకి పెట్టేయడము, దాని గురించి అసలు మనుషులు ఆలోచించకుండా ఆహారం ఎట్లా పడితే అట్లా తీసుకోవడము, మాటలు ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, ఆలోచనలు ఎట్లా పడితే అట్లా చేయడము, ఏమవుతుంది? ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంది మన శరీరం పైన, మరియు మన మైండ్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది సార్. మన మైండ్ కూడా తీసుకున్న ఆహారం ద్వారా, అంటే స్పైసెస్ ఆహారం తీసుకున్నా, మనం తీసుకోకూడని ఆహారం తీసుకున్నా, మనం తీసుకోకూడని ఆహారము అంటే మాంసాహారం తీసుకోవడం ద్వారా మనసు చంచలం అవ్వడము, విచక్షణ జ్ఞానం లేకపోవడము, ఏది మాట్లాడుతున్నామో తెలవకపోవడము, ఏది ఆలోచన వస్తుందో ఎటువంటి ఆలోచన చేయాలని తెలవకపోవడం, ఎటువంటి వినాలి ఏది వినకూడదు, ఏది చూడాలి ఏది చూడకూడదు, ఇవన్నీ తెలవదు అనమాట. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి చూపిస్తుంది మనసు మేనేజ్మెంట్లోనే ఉండడం జరుగుతుంది. అతిగా తినడం వల్ల, అనవసరమైనవి తినడం వల్ల కూడా మనస్సు అశుద్ధంగా ఉంటుందా అంటారు? ఖచ్చితంగా సార్. అతిగా చేయకూడని ఆలోచనల ద్వారా, చేయకూడని ఆలోచన ద్వారా, చూడకూడనివి చూడడం ద్వారా, వినకూడనివి వినడం ద్వారా, మాట్లాడకూడనివి మాట్లాడడం ద్వారా, తినకూడనివి తినడం ద్వారా, వీటన్నిటికీ మనసు కలుషితమవుతుంది. అంటే రెండు రకాలుగా అవుతుంది అనమాట. ప్రాపంచికంగా మనసు అతిగా ప్రకోపిస్తుంది. అక్కడే కోపము, దుఃఖము, బాధ, అశాంతి, భయాందోళన, టెన్షను, ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి? మన మనసులో ఆలోచనలు, విచక్షణ జ్ఞానం కోల్పోవడం ద్వారా. అంటే మేడం, మనస్సు అద్భుతమైంది, అది అందరికీ ఒక్కటే, కానీ దాని లోపలికి పంపించేటివి ఆహారం విషయంలో, ఆలోచనల విషయంలో, మాటల విషయంలో, చూసేటివి వినేటివి ఏమి లోపలికి పంపిస్తున్నామో దాన్ని బట్టే జరుగుతున్నాయి. అందరికీ మనసు అద్భుతమైంది. అది వజ్రం లాంటిదే అది. మరి భగవంతుడు సృష్టిలో ఉట్టిగా పెడతాడా సార్? అన్నీ మనకి పెట్టి పంపించారంటే అన్నీ చూడాలి, అందచందాలు చూడండి, దాన్ని విమర్శించకండి. ఏదైనా వింటారు, ఆధ్యాత్మికంగా వినండి, అన్నీ వినండి. వాళ్ళు సరిగా చెప్పలేదు, వాళ్ళు ఆధ్యాత్మికంగా సరిగా లేరు, వాళ్ళు సరిగా లేరు, వీళ్ళు సరిగా లేరు, వాళ్ళ మాట సరిగా, మనకెందుకు? వాళ్ళల్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకోండి. ఇప్పుడు 10%లో 9లో 1 జ్ఞానం వాళ్ళలో మనం నేర్చుకోవాల్సింది ఉంటే అది నేర్చుకోవాలి, అది నేర్చుకోండి. వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు మాట్లాడినా అందులో ఒక పాయింట్ మనకు మంచి పాయింట్ లేవా, ఆ మంచి పాయింట్ తీసుకోవాలి. అంతే తప్ప విమర్శించడము, జడ్జిమెంట్ చేయడము, కామెంట్స్ చేయడము, ఇవన్నీ ద్వారా మన మైండ్ మనకు కలుషితం అయిపోతుంది. మన మనసు ఎంత ప్రశాంతంగా, చిన్నప్పుడు తల్లిదండ్రుల వల్లనే కదా సార్ కొంత కలుషితం కూడా అవుతుంది. మన సంస్కారాలు, మన వాసనలు ఎట్లా వస్తున్నాయి?
తల్లిదండ్రులు ఇది చేయకూడదు, ఇదే తినాలి, ఇది తినకూడదు అని వాళ్ళు గిరిగీసి నిబంధనలు, నిబంధనలు గిరిగీసి పెడతారు. పక్కన పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లవాడితో చేరకు, ఈ పిల్లవాడితో చేరకు, చదువు లేని పిల్లలతో చేరొద్దు, ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఆ డ్రెస్సెస్ కూడా ఈ డ్రెస్లే వేసుకోవాలి, ఇటువంటివే ఉండాలి, నువ్వు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వాలి. 90% వచ్చినా కూడా ఒప్పుకోరండి కొన్ని ఇండ్లలో తల్లిదండ్రులు, పేరెంట్స్. 90% వచ్చినా కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు ధ్యాన సాధనతో కంప్లీట్గా ప్యూరిఫై అవ్వరు. ధ్యాన సాధన తర్వాత కూడా మీరు అన్నట్టు ఈ జడ్జిమెంట్లు ఇవి రావడం, అతిగా ఆలోచించడం, ఇవి ఎందుకు జరుగుతాయి అంటారు మేడం? ఎరుక లేకపోవడం సార్. ఎరుక మిస్ అయింది. ఎరుక మిస్ అయిపోతుంది. సాధన ఒక్కటి చేస్తే సరిపోదు, ఎరుకతో ఉండాలి సార్. సాధన ఎందుకు చేస్తున్నాం, మెయిన్ పాయింట్ క్యాచ్ చేయాలి. ధ్యానం ఎందుకు చేస్తున్నాం, ధ్యానం ఎందుకు చేస్తున్నాం సార్? అందరు చెప్పి 100 ఉంటాయి లాభాలు, 100 కాదు 1,00,000 లాభాలు ఉంటాయి. కానీ ఫస్ట్ పాయింట్ ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే మైండ్ ఎంటీ చేసుకొని, శూన్యం చేసుకొని, ఇక మీదట ప్రజెంట్లో మనం ఏం పని చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో మనం వినాలి. ముందు మన చోత మనం వినగలగాలి. మన మాటలు మనం వినాలి ఫస్ట్. మన మాటలు మనకు వినబడుతున్నాయా లేదా ఎరుకతో చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. మన మాటలు అంటే ఎవరు మాట్లాడే వాళ్ళు వినకుండా ఏదో ఒకటి మాట్లాడి, నేను అది మాట్లాడలే, నేను ఇది అనలే అంటే ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎరుక లేదు. ఎరుక లేదు. ధ్యాన సాధన చేస్తే ఎరుక రావాలి, అప్పుడే శుద్ధైనట్టు. ఎరుక ఉన్నప్పుడే ధ్యాన సాధన చేసిన వాళ్ళకి ఎరుక అది ఏర్పడుతుంది. కరెక్ట్ చెప్పారు మేడం. చాలా మంది ఇప్పుడు మాట్లాడతారు, ఏదో ఒకటి నేను అలా అనలేదే, నేను ఇలా అనలేదే, నేను ఆ ఉద్దేశం అనాల్సిందని చెప్పాల్సింది చెప్పి అది కాదు ఇది కాదు అంటుంటుంది. అంటే ఎరుకతో మాట్లాడలేదు. ఎరుక ఉండడం అంటే ఏంటి అర్థం? నేను మాట్లాడే నా చెవులు వినాలి కదా, నేను వింటున్నా. ఇప్పుడు మీరు మాట్లాడేది మీరు వినుకుంటూ మాట్లాడుతున్నా, అది ఎరుక. ఎరుక మరి నేను వింటున్నా, ఇప్పుడు నాకు వినబడుతుంది కాబట్టి నాకు ఎరుక ఉంది. ఆ వింటలేనప్పుడు ఎరుక ఎక్కడిది? ఏం మాట్లాడుతున్నా వాళ్ళకే గుర్తుండదు. అందువల్ల వాళ్ళు వెంటనే ఎవరైనా మీరు చెప్పారండి అంటే చెప్పలేదు అనేస్తారు. అట్లా నేను ఎప్పుడన్నా అలాంటిది అనలేదు. ఈవెన్ ధ్యానం తర్వాత కూడా, సాధన తర్వాత కూడా అలాగే ఉంటూ ఉంటారు. మరి చాలా మంది ఏమనుకుంటారంటే ఎరుక అంటే ప్రతి పని మీద ఎరుకనే అనుకుంటారు. మనం వంట పని చేసినాము, ఇంటి పని చేసినాము, జాబ్కి వెళ్తున్నాం, దాని మీదే ఎరుక అనుకుంటున్నారు. పని మీదనే అనుకున్నారు. ఆలోచనల మీద ఎరక. ఏ ఆలోచన వస్తుంది, నేనేం మాట్లాడుతున్నా, ఏం వింటున్నా, ఏం తింటున్నావంటే నీకు శక్తి ఎలా ఏర్పడుతుంది? అది ఇంపార్టెంట్ సార్. శక్తి ఎలా ఏర్పడుతుంది? తీసుకున్న ఆహారము లోపలికి తీసుకొని ఆస్వాదించినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది లోపలికి వెళ్తుంది, ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తుంది. భగవంతుడు దేవుళ్ళకి మన నైవేద్యం పెడతాము, భగవంతుడు ఆస్వాదించారు నైవేద్యము అంటాం. తిన్నారని మనం అనుకుంటాము, తీసుకుంటాము నైవేద్యం. ఎట్లా భగవంతుడు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు నైవేద్యాన్ని? ఆయన ఎలా ఆస్వాదిస్తారనుకుంటున్నారు? ఆ ఫ్లేవర్ని, నైవేద్యంలో ఉన్న ఫ్లేవర్ని ఆస్వాదిస్తాడు భగవంతుడు. ఆ ఎనర్జీ రూపంలో ఉన్న ఆ ఫ్లేవర్ని తీసుకుంటారు. మనము కూడా ఉదాహరణ చెప్పాలంటే స్త్రీలు వండినప్పుడు, నైవేద్యంగా వండినప్పుడు, ఏ ఆహారం వండినా ముందు ఆ ఫ్లేవర్ని స్త్రీ ఆస్వాదిస్తుంది. వండేటప్పుడే ఆస్వాదిస్తారు. లోపలికి వెళ్తుంది. ఆ ఆనంద స్థితిలో అమృతంలాగా లోపలికి వెళ్ళడం అదే శక్తి. అందుకే స్త్రీకి ముందు ఆకలి అనేది ఉండదు. అందరికి వడ్డించిన తర్వాత ఎప్పుడో తింటారనమాట. అంటే ఆ ఫ్లేవర్ ఆస్వాదనలో ఉంటారు. నిజంగానే మేడం. వండిన వాళ్ళు ఎండింగ్లో తింటారు, ఫస్టే తినలేరు. ఎందుకంటే అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి వాళ్ళలో. ఫ్లేవర్ అంటే అదే శక్తి. అది మొత్తం క్వాంటిటీ తింటే శక్తి కాదు. అమృతాహారం అంటాము, భగవంతునికి పెట్టిన నైవేద్యము అంటాము. భగవంతుడు ఎలా తింటాడు? నీకు నైవేద్యం పెట్టినట్టే అక్కడ ఉంటుంది కదా, కనబడుతుంది కదా. మనం ఒక గిన్నెల నిండా భగవంతుడికి నైవేద్యం పెట్టాము, భగవంతుడు తింటాడన్న ధ్యాసలోనే పెడతాము. మరి ఎలా తిన్నారు? అందులో వచ్చిన ఫ్లేవరు ఎనర్జీ రూపంలో తీసుకున్నారు, ఆస్వాదిస్తారన్నమాట. మనమేమో ఆ ఫిజికల్ మెటీరియల్ మిగిలిపోయింది తింటున్నాం అనమాట. మామూలు విషయం కాదు మేడం, మైండ్ బ్లో అయిపోతుంది. మరి అద్భుతమైన ఇన్ని ఉన్నాయా మేడం? మరి మనం భగవంతునికి తెలియక ఏమో నైవేద్యం పెట్టాము, వచ్చారు, ఏదో ఆస్వాదించేసి అంటే ఆస్వాదించి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. అలా కాదు, ఆస్వాదిస్తారు. అదే విధంగా మనం కూడా ఆస్వాదించి తినాలి. మనం తీసుకున్న ఆహారం కూడా తిన్నప్పుడు, ఒక గుటకేసినప్పుడు
భౌతిక ఆహారం లోపలికి వెళ్తుంది, ఫ్లేవర్ అనేది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది, అది మనసుని ఏర్పాటు చేస్తుంది. ఊర్ధ్వముఖంగా ప్రయాణం ఆత్మస్థితికి పరమాత్మ స్థితి ఇక్కడ కొనకే వెళ్తుంది, ఆనంద స్థితి. అందుకే పత్రిజీ టేస్టీగా వండుకోమంటారు. శుద్ధ సాత్విక ఆహారం, టేస్టీ ఆహారం మితంగా తీసుకోమంటాడు. నువ్వు ఒకటి వండుకున్నా, నువ్వు ఒకటి వండినా అది టేస్ట్గా చేసుకో. టేస్ట్తో ఆత్మ ఆనందిస్తుందండి, ఆత్మానందం. మీరు మంచి పాయింట్ చెప్పాడు మేడం. టేస్ట్ ఫుడ్ ప్లస్ ఆస్వాదిస్తూ గమనిస్తూ తింటే తక్కువ తింటామని చెప్తారు పత్రిసారి. సీక్రెట్ అడిగాం, ఎలా సాధ్యమవుతుందంటే ఆస్వాదిస్తాం. ఇది ఇంకోటి మేడం, పత్రిసారి తినేటప్పుడు బాగా స్వెట్ వస్తూ ఉంటుంది. ఇదంతా ఎంత ఆస్వాదిస్తూ తింటారు. అదేంటంటే కాస్మిక్ ఎనర్జీ. బాగుంది మేడం, చాలా బాగుంది, చాలా బాగుంది. మనం తిన్నప్పుడు ఆస్వాదించినట్టు ఆత్మ ఆనందిస్తుంది సార్. ఆత్మానందం, ఆ ఆనందం అంటే ఆ ఫ్లేవరు, సువాసన మనం తీసుకున్నటువంటిది ఆ ఆనంద స్థితిలో తీసుకున్నప్పుడు నీకు ఊర్ధ్వముఖంగా వెళ్ళి బ్రెయిన్ ఆత్మ అంత స్థితికి ఒకటైపోయి పరమాత్మ స్థితికి చేరుకుంటాం. ఆ క్షణమే పరమాత్మ స్థితిలో ఉంటాం. వాహ్! ఆ క్షణము ఎప్పుడు ఎరుకతో నువ్వు ఆ ఫ్లేవర్ని తీసుకొని ఆనందిస్తావో అదే ఆత్మస్థితి. అంటే వండేటప్పుడు కూడా అంత ఎరుకతో, అంత మంచి ప్యూరిఫైడ్ మైండ్తో వండాలి. ఎరుకతో ఉన్నప్పుడే కానీ నువ్వు ఆస్వాదిస్తావు. ఆ సువాసన అని ఏదైనా ఎరుకతో తీసుకున్నప్పుడే. ఇవన్నీ పత్రికారు ఇప్పుడో మనకు అన్ని అందించేశారు సార్. అంటే మనసు శుద్ధి ఉన్నప్పుడే చక్కని అమృతం వండుతాం. అమృతంతో అమృతమైన జీవితాన్ని జీవిస్తాం అన్నమాట. ఈ విధంగా మనసులో మనం చిన్నప్పటి నుంచి ఆ చిన్నపిల్లగా ఉన్నప్పుడే మనం మంచి మాటలు నేర్పించినప్పుడు, మంచి ఆలోచనలు, మంచి పనులు, చేతలు వాళ్ళ పిల్లలకి మనం నేర్పిస్తే వాళ్ళు కూడా మంచి విషయాలు నేర్చుకొని అవే మనకి సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవ్వడం, అవే మనకి గుర్తు రావడం, మళ్ళీ కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. కానీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సంస్కారాలకు ఏమున్నాయో అవే వాళ్ళు రుద్దడము, నేర్పించడము, అవే వాళ్ళకి కంటిన్యూషన్ అయిపోతుంటాయి. అందువల్ల సద్భావన, సత్ప్రవర్తన, దుర్భావన, దుర్ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు మాటలు ఇవన్నీ కూడా మనం చుట్టుపక్కల మన సంఘం వాళ్ళు కానీ మన తల్లిదండ్రులు కానీ ఇవన్నీ నేర్పడం ద్వారా మనసులో అటువంటి ఆలోచనలే ఉంటాయి. అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బయట నుంచి వచ్చే ఆహారమే కానీ, బయట నుంచి తీసుకున్న శ్వాస కానీ, దాంట్లో ఏవైతే ఉన్నాయో ఇవి అవి కలిసిపోతాయి. ఇవాళ రేపు ఆ మాత అమ్మ తల్లిదండ్రుల కన్నా కూడా గూగుల్ మాత ఎక్కువ మేత పెడుతుంది. అవును, ఖచ్చితంగా. అనవసరమైన మేత, అవసరమైనవి ఉన్నాయి అందులో, అవసరమైన చూడాలని మనకి ఆ జ్ఞానము, విచక్షణ జ్ఞానం, చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి గూగుల్ చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా నేర్చుకోవాలి. కానీ ఇవి కొంచెం తల్లిదండ్రులు దాన్ని ఆపడం కూడా చేయాలండి. ఆ గూగుల్, ఆ ఫోన్లు పిల్లలకి నేర్పించాలి సార్. ఇవన్నీ అల్టిమేట్ పాయింట్ మేడం. ఇక చివరగా మీ మెసేజ్తో పాటు ఈ మనస్సుని శుద్ధి చేసుకోవడానికి ధ్యానంతో పాటు ఇంకేం చేయాలి, ప్లస్ చివరగా మీ మెసేజ్. చక్కని ప్రశ్న సార్ ఇది. మనసు అనేది ఎవరు దయచేసి మీరు తిట్టుకోవడం కానీ విమర్శించడం కానీ చెయ్యకండి. ఇది భగవంతుని సృష్టి. ఈ సృష్టిలో ఉన్నప్పుడు మనకు ఉపయోగించుకోవడానికే భగవంతుడు ఇచ్చారు. అది మీరు ఉపయోగించే విధానంలో ఉంది, మనం తీసుకునే దానిలో ఉన్నది. నువ్వు మంచి ఆలోచనలు ఉన్నాయనుకో నీకు మంచి అట్రాక్షన్ వస్తుంది, నీ లోపలికి కూడా అవే వస్తాయి, దాన్ని నువ్వు అట్రాక్ట్ అవుతావు. ఎట్లా అట్రాక్ట్ అవుతాం మనం? మన లోపల మంచి భావన, మంచి ఆలోచనలు, మంచి ఊహలు ఉన్నప్పుడు దాన్ని అట్రాక్ట్ అవుతావు, నువ్వు సద్గుణంతో ఉంటావు. అది సద్భావన ఉండాలంటే నువ్వు ఆలోచన విధానం ముందు మనం సరి చేసుకోవాలి. దానికి ఒకటే మార్గము, మీరు ఏం లేదు, శ్వాసను గమనించండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆటోమేటిక్గా మీలో ఉన్న ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలన్నీ క్రమక్రమంగా వెళ్ళిపోతే సాక్షిగా చూడండి అంతే తప్ప దేనిని మీరు విమర్శించే అవసరం లేదు. నాకు గతం వస్తుంది, ఫాస్ట్ వస్తుంది, ఫ్యూచర్ వస్తుంది, ఏమొద్దు. మీకు అవసరమైతే ఒకసారి తీసుకోండి, అవసరం లేదా వెళ్ళిపోనియండి అంతే తప్ప దాని గురించి విమర్శించడము కోతి వంటిదని, అదే మాయా మృగమని, మనసే మాయా మృగమని అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనసే లేకుంటే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. మేడం, అంటే మనస్సుని అర్థం చేసుకొని జీవించాలి అనేటువంటి ఒక అద్భుతమైన జ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మిత్రులారా, అంతఃకరణలో మనస్సు పాత్ర
మనందరికీ తెలుసు మనసు మీద ఎన్ని సినిమాలు వచ్చినాయో, ఇప్పటికి కూడా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మనం మాటల్లో వాడతాం, నా మనసు ఇరిగిపోయింది, నా మనసు చెరిగిపోయింది, మూగ మనసులు, ఆ మనసులు, ఈ మనసులు అని విపరీతమైన మనసు మీద వస్తున్నాయి. మనసు మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఏదైనా మనం చేయాల్సింది ఒక్కటే, ఇక మనం చూసేది, వినేది, తినేది వాటి మీద ఎరుకతో ఉండడమే మన మనస్సుని మనం చక్కగా వినియోగించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. మేడం గారు చెప్తున్నారు, ఏకైక మార్గం ధ్యానము. రెండవది, ధ్యానం చేసి అయిపోయింది కాదు, ఎరుకతో గమనించాలి. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎరుకతో గమనించాలి. ఇంకొక అల్టిమేట్ పాయింట్ చెప్పారు ఇవాళ మేడం గారు. మన శ్వాస ద్వారా మనసు ఏర్పడింది, మన శ్వాసను గమనించడం ద్వారానే దాన్ని శుద్ధి చేసుకోవచ్చు. దేంతో ఏర్పడిందో దాంతోనే కదా. మనము నేలను కడగాలంటే వాటర్తో కడుగుతాం, మరి మనస్సుని కడగాలంటే శ్వాసతోనే అనే అద్భుతమైన పాయింట్ తెలుసుకున్నాం ఇవాళ. అండ్ ప్రసాదం ఆస్వాదిస్తారు దేవుళ్ళు అంటే ఎలా? ఆ ఆస్వాదన అనేది ఆ ఫ్లేవర్స్లో ఆ ఎనర్జీ రూపంలో తీసుకుంటారు. మనమేమో మెటీరియల్ని, ఆ మిగిలిపోయిన దాన్ని ఇంత తీసుకొని ఏమో చేసాం అనుకుంటున్నాం. మనం ఆస్వాదించడం అనేది ఇంపార్టెంట్, ఎరుకతో గమనించడం. ఇంకొక అల్టిమేట్ పాయింట్ కూడా చెప్పారు మిత్రులారా, మనం ఎవరైతే మాట్లాడుతున్నారో మన మాట మనం వినాలి. అయ్యో నేను అలా అనలేదు అని ఎందుకన్నావు? నువ్వు మాట్లాడేది నువ్వు వినట్లేదు, నువ్వు ఎరకతో మాట్లాడట్లేదు అనేది అద్భుతమైన విషయం. అంతఃకరణలో ఒక్కటే తెలుసుకున్నాం ఇవాళ. మరిన్ని ఎపిసోడ్స్లో అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలాంటి అద్భుతమైన మాస్టర్ల ద్వారా అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి మనందరం విరివిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.